ప్రతి పేపర్లో ఈ తెలంగాణ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ పేరుతో పెద్ద ఎత్తున వార్తలు రాసిరు. అన్నీ కూడా నేను అనుకోవడం పెయిడ్ ఆర్టికల్స్ కిందనే కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం ఆయా పేపర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ బట్టి వాళ్ళ పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ని ప్రచురించడం జరిగింది. మొత్తం ఏ పేపర్ చూసినా అదే. దీనివల్ల వచ్చేది ఏందో తర్వాత సంగతి, కానీ ఆయా దేశాల ప్రతినిధులు వచ్చి ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారట. దీన్ని గొప్ప కార్యక్రమం కింద ప్రభుత్వం భావిస్తున్నది. మరి ఇది ప్రజలని మాయ చేయడానికా, ఇష్యూస్ నుంచి, లేదు నిజంగానే ఏమన్నా పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏంది, ఒక ఫిలిం సిటీ అంటున్నారు. ఆ ఫిలిం సిటీ వల్ల, ఉన్న ఫిలిం సిటీ వల్ల మనకేం ఒరుగుతున్నదో, రామోజీ ఫిలిం సిటీ వల్ల మనకేం ఒరుగుతున్నది? అదే ప్లేస్లో సల్మాన్ ఖాన్కో, అజయ్ దేవన్కో, ఎవరికో ఇంకో ఫిలిం సిటీ ఇవ్వబోతున్నారట. ఆయన ఎవరు, అంబానీ వంతారా జూ పార్కా ఏదో ఇవ్వబోతున్నారట. మరి ఏమొస్తుంది వీటి వల్ల? దీంట్లో తెలంగాణ భాగస్వామ్యం ఎంత, తెలంగాణ ప్రజల వాటా ఎంత ఇందులో? సో ఇవన్నీ చర్చకు రావాల్సిన అంశాలు. ఇది జస్ట్ ఒక మీటింగ్ మాత్రమే, ఇదొక మీటింగ్ మాత్రమే. చూడండి, అన్ని పేపర్లకు ఇదే వార్త. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టికల్సే, డౌటే లేదు అందులో. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి రాసుకుంటున్న వార్తలు ఇవన్నీ కూడా. గత గవర్నమెంట్లో కూడా ఇట్లాగే జరిగింది, ఇప్పుడు కూడా ఇట్లాగే జరుగుతుంది. ఇది డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి డబ్బులు పోవచ్చు, లేదు రకరకాల క్విడ్ ప్రోకో అంశాలు ఉంటాయి కదా, మీకు ఈ పని చేసి పెడతాం, మాకు ఈ పని చేసి పెట్టండి. ఇగో వెలుగులో ఇదైతే మొత్తం భజనే, ఇక డౌటే లేదు ఇందులో, మొత్తం అదే. ఇంకొక వార్తే లేదు. దిశ పేపర్లో ఇగో ఇది, వెల్కమ్ టు సమ్మిట్. ఈ పేపర్ ఆ పేపర్ అని లేదు. నమస్తే తెలంగాణలో ఈయన ఆపోజిషన్ పేపర్ కాబట్టి, ఇది బీఆర్ఎస్ పేపర్ కాబట్టి ఈయన ఇంకొకటి రాసుకున్నాడు భూములకు సంబంధించి. దొంగ అని ఈయన అంటున్నాడు. సో ఇట్లా ఈ వార్తలు కనిపిస్తాయి. అన్ని పేపర్లో ఇదే వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. ఇగో, తెలంగాణ రైజింగ్కు వేలాయ, విశ్వ యవనిక పైన రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు ఇవాళ జరగబోతున్నదట. నేడు ప్రారంభించబోతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం, హాజరు కాబోతున్న 44 దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు, 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు. ఇప్పుడు ఈ ఎంఓయూలు అంటే ఏంది? ఎంఓయూ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అన్నమాట. మేము ఇక్కడ పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాం, పెట్టడానికి మాకే అభ్యంతరం లేదని ఇద్దరి మధ్య ఒక రకమైన ఒప్పందం. ఈ ఎంఓయూ అనేది కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తిని స్టార్ట్ చేసే దాంట్లో, మొత్తం దాంట్లో 100%లో ఇది జస్ట్ ఒక 1% మాత్రమే ఎంఓయూ అనేది. మేమేమంటున్నామంటే, జనాలని మోసం చేస్తూనే ఉన్నారు. దావోస్కు పోయినప్పుడు, సింగపూర్ పోయినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించినాం. లాస్ట్ రేవంత్ రెడ్డి దావోస్కు పోయినప్పుడు, ఇంకో దేశానికి పోయినప్పుడు దాదాపు 1,00,000, 2 లక్షల, 40 లక్షల, 30 లక్షల కోట్లు వచ్చినాయి, అన్ని పెట్టుబడులు రాబోతున్నాయి అన్నారు. మీరు ఈ ఎంఓయూలు కుదుర్చుకునే ముందు మీరు గతంలో ఏ విదేశీ టూర్లకు వెళ్ళి ఎంఓయూలు కుదుర్చుకున్నారో వాటి తాలూకు పురోగతి ఏముందో ఆ ప్రాజెక్ట్స్లో దయచేసి ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలు కూడా అవును వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది, సో ఈ ఎంఓయూలకు కూడా ఖచ్చితంగా వీళ్ళు చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నారని భావించడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు పోవడం, ఎంఓయూలు అనడం, రావడం, ఇది ఒక తంతుగా మారిపోయింది లాస్ట్ 12 ఇయర్స్గా తెలంగాణలో. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంత ఉత్పత్తి జరిగి ట్యాక్స్ల రూపంలోనో ఇంకో రూపంలోనో తెలంగాణకి రెవెన్యూ జనరేట్ అయింది? విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సమయం ఆసన్నమైంది. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైంది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో మంగళవారాల్లో జరగబోతున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నిక గల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు పాల్గొనబోతున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. సోమవారం అంటే 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ఇవాళ
గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కాబోతుండటంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ పైన ముఖ్యమంత్రి వివరిస్తారట. సో ఇది ఇవాళ జరగబోయే కార్యక్రమం. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్లు, కథ, వ్యవహారం ఇదంతా మనం ఈ దృశ్యాల్లో చూడొచ్చు.